విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలో ఉండేది దేశంలో బొకోరా ఒక్కటే. పైగా ఇప్పటివరకు ఎన్నడూ జరగని ప్రమాదం ఇది. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని గతంలో ఎప్పుడూ అనుభవంలో ఉన్నది కూడా లేదు. చైనాలోనూ ఉక్కు కర్మాగారాల్లో ప్రమాదాలు జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ తరహా ప్రమాదం మాత్రం జరగలేదంటోంది ప్రభుత్వం. అందుకే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తేల్చేందుకు 3 మెన్ కమిటీ వచ్చింది. కాకపోతే ఈలోపే అధికార ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది? రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి దీని మీద. స్టీల్ ప్లాంట్ లో ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. బట్ ఇప్పుడు జరిగిన ప్రమాదం మాత్రం గతంలో ఎప్పుడూ జరగంది. గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ వినని కనని ప్రమాదం ఇది. అయితే నాణ్యత లేని ముడిసరుకు కూడా ఈ బ్లాస్ట్ కు కారణమంటూ ఓ వాదన తెస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అనుమానమే. నిజానిజాలేంటనేది 3 మెన్ కమిటీ నిర్ధారిస్తుంది. లాడీలో బ్లాస్ట్ అయితే ఫస్ట్ టైం ఇది. లాడీలో బ్లాస్ట్ అవుతుందంటే మేము రకరకాల అనుకుంటున్నాం. అందులోని మెగ్గునాన్ని సిరామిక్ మెగ్గినం అని ఉంటుంది, కాల్షియం అది కలుపుతారు. దానిలో లో క్వాలిటీ రావడం వల్లే ఇది బ్లాస్ట్ అయింది అయితే మేము అనుకుంటున్నాం. అది దీని మీద ఎప్పటి నుంచో మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల కోతలు జరిగాయి. వీఆర్ఎస్ ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ ఉద్యోగుల కొరత, నిపుణుల కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది మరో వర్షన్. దాదాపు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది. రెగ్యులర్ కార్మికుల్ని వీఆర్ఎస్ పేరిట ఇంటికి పంపింది. దీనివల్ల అవసరమైన సిబ్బంది లేకపోవడం కారణం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సింది. అయితే నిన్న మొన్నటిదాకా ప్లాంట్ లో ఒక దగ్గర పనిచేయాల్సిన కార్మికులు మరో దగ్గర పనిచేస్తుండడాన్ని గుర్తించామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అలాంటి పరిస్థితి ఇకపై ఉండకూడదని ఈ మధ్య ఉద్యోగులను కూడా యథాస్థానంలోకి మార్చామని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్లో చాలా మంది ఒక్క విభాగంలో పనిచేయవలసిన వాళ్ళు ఇంకో విభాగంలో పనిచేస్తున్నారు. అంటే ఒరిజినల్లో డిపార్ట్మెంట్లో కాకుండా వారందరినీ కూడా మేము ఇటీవల కాలంలో ఎవరు ఎక్కడ ఎక్స్పర్ట్స్ అయితే అందులో పెట్టాం. ఏదైతే సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇవాళ వచ్చేటువంటి 3 మెన్ కమిటీ చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో సీరియస్గా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. వైసీపీ కూడా అదే విమర్శలు చేసింది. ప్రైవేటీకరణ, ఉద్యోగుల తొలగింపు కారణంగా జరిగిన ప్రమాదమే అంటోంది. ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం అంటూ విమర్శించింది. మరి గిట్టిన వాళ్ళని ఎవరైతే చనిపోయిన వాళ్ళని మనం తేలేం, కానీ ఆ కుటుంబాలకి మా ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వాల తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతంలో పనిచేస్తే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్ కానీ, ఈ ప్రాంతం తాలూకా శ్రేయస్ కానీ, ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నేతం ఏదైతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. స్టీల్ ప్లాంట్ నిర్వహణలో తప్పిదం ఉందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటోంది. మంత్రి వాసంశెట్టి అదే మాట అన్నారు. కాకపోతే అది టెక్నికల్ గా జరిగిన ప్రమాదం తప్ప ప్రైవేటీకరణ, ఉద్యోగుల తొలగింపు వల్ల జరిగిందైతే కాదంటోంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయం. రెగ్యులర్ ప్రాసెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఆర్గానిక్ గ్యాస్ పైప్ లైన్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఏదైతే ఈ లిక్విడ్ మెటల్ ఉంటుందో ఆ లిక్విడ్ మెటల్తో పాటు కొన్ని గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆ ప్రక్రియలో. సో ఆ కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, లేకపోతే ఆక్సిజన్ కానీ ఈ లిక్విడ్ ప్రాసెస్లో ఇవేమి రియాక్ట్ అవ్వకుండా ఈ ఆర్గానిక్ గ్యాస్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఆ బ్యాలెన్స్ చేసుకునే ప్రక్రియలో ఈ ఆర్గానిక్ గ్యాస్ అందకపోవటం వల్ల ఒకసారి స్ప్లాష్ అయ్యి ఆ వర్షంలాగా ఆ ఒక 1500 నుంచి 1600 డిగ్రీలు స్టేజ్లో ఉన్న మెటల్ ఒకసారిగా పడిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే 1990 నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 36 సంవత్సరాలు ఎప్పుడు జరగని విషయం. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కార్మిక సంఘాల నేతలు, విపక్ష వైసీపీ పెద్ద ఆరోపణలే చేస్తోంది. ప్రైవేటీకరణను, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని తప్పుపడుతున్నారు. అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ గట్టిగానే సమాధానమిచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ తట్టచ్చు. మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులు ఎంత బాధ వేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలని మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుని ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి. పోయిన ప్రాణాలు ఎలాగో తీసుకురాలేం కాబట్టి
మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలంటే కనీసం ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలనేది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్. ₹1 కోటి నష్టపరిహారం న్యాయమైన డిమాండే అంటున్నారు. మండలు చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో వచ్చి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేమో వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు, ఇదేదో గుంతమ్మ కొరకు కాదు. అయితే నష్టపరిహారంపై వెంటనే క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించారు. గత 3-4 దశాబ్దాల్లో ఈ తరహా ప్రమాదం ఎక్కడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్పారు. ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ₹1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. మంత్రి నారా లోకేష్ కూడా నష్టపరిహారంపై క్లారిటీ ఇచ్చారు. మృతుల కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటామన్నారు. దశదిన కర్మ తర్వాత ఆ కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడతామన్నారు. వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది, దాన్ని కుడించమంటారు లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చినట్టు, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చినాడు. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఏదేమైనా ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంకా తేలాల్సిందే. దీనిపై 3 మెన్ కమిటీ రంగంలో దిగింది.